ఒక్కటి మాత్రం నిజమండి. సి బేసికల్లీ ఇక్కడ వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ 8 సీజన్స్ కి మించి ఉన్నారు. ఎందుకంటే ఎవరు నేను విన్నర్ అవ్వాలని చెప్పలేదు. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పిన వాళ్ళే ఉన్నారు, కామనర్స్ అండ్ సెలబ్రిటీస్. దీని తర్వాత ఒక కామనర్ ని ఎంటర్ చేశారు. ఆ కామనర్ ఎవరో కాదు, అందరికి తెలిసిన జానకి కలగనలేదు గుప్పెడంతో మనసులో నటించిన డిమాన్ పవన్. అవును, పిల్లోడు 2 సీరియల్స్ చేశాడు. ఎస్, స్టార్ మా ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అగ్ని పరీక్షలో 0% తో పంపించిన ఈ వేస్ట్ ఫెల్లో డిమాన్ పవన్ అనే అతను ఆబ్వియస్లీ ఎలా వాట్ ఈ ప్రూవ్డ్ అగ్ని పరీక్ష చేశాడు కదా, ఇట్లా పుషప్స్ చేసినంత మాత్రాన బిగ్ బాస్ కి వెళ్ళాల్సిన అవసరం అది ఆయన ఇచ్చిన టాస్కే కదా. నువ్వు రిప్రజెంట్ చేసుకోవాలి. డిమాన్ పవన్ అంటే జగదీష్ తో గిరితో నువ్వు డాన్స్ లేసి రోడ్డు మీద కాదు. బిగ్ బాస్ 2 వారాలు బయటకు వస్తాయి. ఒకటి గుర్తొచ్చింది, నాగార్జున భరణి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మీరు హౌస్ లో ఇలాంటి వాళ్ళని ఫేస్ చేయాలని ముందే హింట్ ఇచ్చినట్లేదు తను నెక్స్ట్ కంటెస్టెంట్ అని. నీకు అనిపించింది అలా? ఒక్కటి చెప్పనా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. ఇది అర్థమైందా? భరణి ఎవరు? ప్రూవెన్. ఆల్రెడీ ప్రూవెన్. ఈయనెవరు? నేను అసలు తోపు, నాకు అసలు ప్రపంచంలో నేను తప్ప ఎవరు లేరు. వీడి సైజ్ కి వాడి. హలో, జపనీస్ యానిమేల్ చూసే వాళ్ళందరూ వాళ్ళే. జపనీస్ యానిమేల్ చూసే వాళ్ళందరూ వాళ్ళే. యానిమేషన్స్ నేను డబ్బింగ్ చెప్తా, నాకు తెలుసు. యానిమేషన్స్ వేరు, యానిమే వేరు. అది చూడండి, ఆయన ఏం చెప్పాడు? జపనీస్ యానిమే అన్నారు. ఇన్స్పైర్డ్. ఆయన లోపలికి పంపించారు. ఓకే, ఆయన లోపలికి పంపించిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ప్రకారమే 2 సెలబ్రిటీలు, ఒక కామనర్. 100%. తర్వాత వచ్చే సెలబ్రిటీ ఎవరు? వరల్డ్ వైడ్ సెలబ్రిటీ. అనుష గారు మీరు చెప్పండి, ఆ వరల్డ్ వైడ్ సెలబ్రిటీ 1.3 బిలియన్ అవును వరల్డ్ వైడ్ సాధించిన రానా. వాడికి కూడా మొన్నే కదా మిస్ వరల్డ్ టైమ్ లో వచ్చింది రానా బొమ్మే. నేను చూసాను. ఇది కామనర్, ఇతను కామనర్, ఇతను సెలబ్రిటీ కాదు. కానీ సెలబ్రిటీ స్టేటస్ లో పంపించారు. రాము రాథోడ్ రాము అనే సాంగ్ పరంగా అతను వెళ్ళారు. నాగార్జున గారు ఇంతమంది కంటెస్టెంట్స్ 10 మంది లోపలికి వెళ్ళినా కూడా ఆ 10 మంది కంటెస్టెంట్స్ కి ఆయన ఫేస్ లో లేని ఆ గ్లామర్, ఆ స్మైల్ రాముతో రాథోడ్ రాగానే వచ్చింది. మీరు చెప్పండి రాము రాథోడ్. నేను అంత ఎలివేషన్ ఇవ్వలే, నేను అందరిని ఒకలానే చూస్తా. మరి అంత మీరు అందరూ ఒకలానే చూడలేదండి. షష్ఠి బొమ్మని పొగిడారు, పవన్ కళ్యాణ్ పొగిడారు. నా ముందు మీరు చెయ్యొద్దు ఇది. నేను 8 సీజన్స్ రివ్యూస్ చెప్తున్నా. చెప్పండి కరెక్ట్ గా రాము రాథోడ్ గురించి. నాకేమనిపించలేదు, సింపుల్ గా మాట్లాడకండి. అనుష గారు మీరు చెప్పండి. ఓకే డన్. రాము రాథోడ్ ని సెలెక్ట్ చేయడం అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే తను కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగానే తీసుకోవచ్చు. కామన్ మ్యాన్ గా వచ్చి సెలబ్రిటీగా హౌస్ లేక్ అయితే ఎంటర్ అయిపోయాడు. సో తిను కూడా మిగతా ఉన్న సెలబ్రిటీస్ కి, కామనర్స్ కి కూడా గట్టి పోటీ ఇస్తాడనేసి నేను అనుకుంటున్నాను. తిననైతే ముందుకు పంపించాలనేసి కోరుకుంటున్నాను. ముందుకు పంపించాలి కాదమ్మా, సి ఎవరు కింద స్టేజ్ నుంచి తనని తను ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా? చెప్పండి, మీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఏం చెప్పండి, మీ షష్ఠి వర్మ ఏం చేసింది? ఎవరికి సపోర్ట్ కాదు, సపోర్ట్ ఇచ్చారండి మీరు. మీరు సపోర్ట్ ఇచ్చారు. నాకు అనిపించింది. షష్ఠి వర్మకి లైఫ్ ఎవరు ఇచ్చారు? ఆమె డాన్సర్ అని ఎవరు గుర్తించారు? ఏ షో గుర్తించింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ షో వదిలేసింది? ఏ ఛానల్ వదిలేసింది? ఆమె కూడా పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆగండి, అదే చెప్తున్నా. ముందుంది ముసళ్ళ పండగ. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ఇంత ముందు బిగ్ బాస్ చూసారంతా ముసలోళ్ళే చూస్తారా? ముసళ్ళు కాదండి, ముసళ్ళు. ఇట్స్ నాట్ ఓల్డ్ మ్యాన్, ఇట్స్ క్రొకడైల్. ఓకే, అది చెప్పారు ఆల్రెడీ అక్కడ. సో తర్వాత రాము రాథోడ్ గారు లోపలికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఎంటర్ అయింది ఎవరు? ఒక కామనర్. ఎందుకు? సంజనా గల్రాని గారు రాము రాథోడ్ లోపలికి వెళ్ళంగానే ఒక కామనర్ ని ఎంటర్ చేశారు. శ్రీజ. ఎందుకంటే ఆల్రెడీ శ్రీజ